నమస్తే, వెల్కమ్ టు బెన్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆ పార్టీల మాటలు యుద్ధానికి చేరువవుతున్నాయి. గత ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడతా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఇక కరెంటు బిల్లుకు సంబంధించి ప్రజా సమస్యలు హామీల పైన పూర్తిగా దృష్టి సారించినట్టు బీఆర్ఎస్ కనిపిస్తా ఉంది. ఇక ఎక్కువ పెడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంపై. 40 రోజులు దాటినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదు. ప్రధానంగా ఉచిత కరెంటుపై ప్రధానమైనటువంటి దృష్టిని కేటీఆర్ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. కరెంటు బిల్లులు కట్టొద్దని. ఇక పూర్తిగా బీఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా పాత పెడతానంటూ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేస్తా ఉన్నారు. దావోస్ లో ఉన్నటువంటి ఆయన భారీ పెట్టుబడుల కోసం విదేశాల పర్యటనలో ఉండి వచ్చినటువంటి ఆయన ఇక కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పుడు లండన్ లో ఉంటూ బీఆర్ఎస్ పార్టీని పాత పెడతానంటూ కూడా ప్రధానమైనటువంటి వార్తలు చూస్తూ బీఆర్ఎస్ ను పాత పెడతా 100 మీటర్ల గొయ్యి తీసి అందులో పెడతాం. లోక్సభ ఎన్నికల్లో నిశాని లేకుండా చేస్తాం. మీరు మేము ఎన్నికల్లో తెలుసుకుందాం రండి. నేనేమి అయ్య పేరు చెప్పుకొని మంత్రిని కాలే, కార్యకర్తలుగా మొదలెట్టి 20 ఏళ్లలో సీఎం అయినా పులిని మా కార్యకర్తలే చెట్టుకు వేలాడదీస్తారు. ఓడిన బలుపు ఇంకా దిగలే, ఇక దింపుతాం. కేసీఆర్ పాలన దశాబ్దాల కాలపు పిడకల ఆ కుటుంబం చేర నుంచి విముక్తి కల్పించాం. మూసి అందాలను తిలకించేందుకు ప్రపంచ పర్యటకులు హైదరాబాద్ వచ్చేలా చేస్తా. బ్రిటన్ ప్రవాసుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ అయితే చేశారు. ముఖ్యంగా కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయన చేసినటువంటి కీలక వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని అయితే లేపుతా ఉన్నాయి. 100 మీటర్ల గొయ్యి తీసి అందులో పెడతాము. నామరూపాలు లేకుండా బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా చేస్తాం లోక్సభ ఎన్నికల తర్వాత అంటూ కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించి వాళ్ళ నిశాని లేకుండా 100 మీటర్ల గొయ్యిలో పాతి పెడతానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మీ నాయకత్వమా మా నాయకత్వమా అన్నది వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలుసుకుందాం రమ్మని బీఆర్ఎస్ ముఖ్య నేతలకు కేటీఆర్ హరీష్ రావులకు సవాల్ విసిరారు. ఈ నెల 26న ఇంద్రవెల్లిలో మొదలుపెట్టినటువంటి రాష్ట్రం నలుమూలలా సుడిగాలి పర్యటన కూడా చేస్తానంటూ ఆయన చెప్తా ఉన్నారు. ఇక ఈ లోక్సభ ఎన్నికల్లో మీరా మేమా తేలే విధంగా పోటీ ఉంటుంది. ఈ ఎన్నికలతో బీఆర్ఎస్ లేకుండా నామరూపాలు లేకుండా చేస్తామంటూ ఆయన కీలకమైనటువంటి బీఆర్ఎస్ నేతలకు హెచ్చరికలు జారీ చేసినటువంటి వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు.